నాకు పెళ్లి కాలేదు, సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయి. రోజుకి 2-3 సార్లు హస్తప్రయోగం చేస్తాను. కానీ ఏ స్త్రీ అయినా సెక్స్కి ఆఫర్ చేస్తే ఏమీ చేయలేకపోతున్నాను. ఏమిటి వింత? కొంత పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. వాళ్ళకేంటి సెక్స్ కోరికలు బాగుంటాయి, అసలు బాగా చేస్తారు. అసలు చెడు మంచి అమ్మాయిని ఊహించుకునే చేస్తారు. కనిపించే అమ్మాయిని, శృంగారపరమైన సెక్స్ ఎక్కువ అమ్మాయిని ఊహించుకునే చేస్తారు. కానీ యాక్చువల్గా ఒక అమ్మాయితో సెక్స్ చేయాల్సి వచ్చేది కదా, చేయలేకపోతారు. కారణం ఏంటి? పెర్ఫార్మెన్స్. ఆ పని అంటే భయం. వీళ్ళకి సరైన లైంగిక విజ్ఞానం లేకపోవడం కొంత కారణం. అందుకే ప్రతి ఒక్కరికి లైంగిక విజ్ఞానం కావాలండి. భయం, అమ్మో ఎలా ఉంటుందో. వాళ్ళకి రకరకాలు ఏముంటాయి. నేను అస్త్రం చేశాను కనుక నాలో మా శక్తి ఉందా లేదా అంగం చెందామనుకుంటా. అదే కాకుండా కొత్త పని అంటే భయం వాళ్ళకి. ప్రతిదీ అందులో ముఖ్యంగా సెక్స్ల పనులు కొత్త పని వాళ్ళకి. ఎప్పుడు చేయని పని, ఎప్పుడు చేయనంతాను. అందులో ఒక రెండో మనిషి రా చెయ్యి అన్ననుకోండి, తను ఏదో ఇన్వైట్ చేసిననుకోండి, ఇన్వైట్ చేస్తే చేయలేరు. కారణం ఏంటి? వాళ్ళకు భయం ఉంది, జంకు ఉంది, కంగారు ఉంది, గాబరా ఉంది, ఆ యాంగ్జైటీ ఉంది. ఆ యాంగ్జైటీ వల్ల ఏమంటారు? వాళ్ళు చేయలేకపోతారు. దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. ఇలాంటి పరిస్థితి అమ్మాయి మీద కోరుకుంటుంది, కానీ అమ్మాయి దగ్గర ఫెయిల్ అయిపోవడానికి కారణం అంటే భయం. ఆ భయం దిగి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉంటే తప్పకుండా వాళ్ళ మార్పు వస్తుంది. ధైర్యంగా చేయగలుగుతారు. వాళ్ళకి కావాల్సిన స్ట్రాంగ్ పాజిటివ్ సెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. చేస్తే మామూలు. అంతేగాని చేయలేపడదు. అది అతనికి అసలు చేస్తున్నాడు కదా, అమ్మాయిని తెలిసి చేస్తున్నాడు కదా, అలాంటి వాడు అమ్మాయి దగ్గర చేయలేకపోతున్నా అంటే ఓన్లీ డ్యూ టు ఫియర్ కాంప్లెక్స్, ఫియర్ వల్ల. అంతే, ఇంకేం కాదు. డాక్టర్కి వెళ్ళి కౌన్సిలింగ్ ఉంటే తప్పకుండా డెఫినెట్లీ ఇట్ డస్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.